ఎత్తేయాలి 45 రోజుల నిబంధన ఎత్తేయాలి 45 రోజుల నిబంధన ఎత్తేయాలి ఇవ్వాలి. కావలసినంత గ్యాస్ సప్లై చేయాలి కావలసినంత గ్యాస్ సప్లై చేయాలి. వర్ధిల్లాలి వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి వ్యవసాయ కార్మిక సంఘం తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను తగ్గించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్యాస్ ధరల్ని పెంచింది. కమర్షియల్ గ్యాస్ని 150 రూపాయల వరకు పైగా పెంచినటువంటి పద్ధతి ఉంది. అట్లే డొమెస్టిక్ గ్యాస్ని కూడా 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్లనే గ్యాస్ ధరలు పెరిగినాయని ఒక పక్క చెబుతున్నాయి. మరో పక్క భారతదేశంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అట్లాగే గ్యాస్ కోసం ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఓటీపీ రాకుండా ఆగిపోతున్నటువంటి పద్ధతి ఉంది. ఓటీపీ వచ్చినటువంటి వాళ్ళకి గ్రామీణ ప్రాంతంలో 25 రోజులు, పట్టణ ప్రాంతంలో 45 రోజులకి పెంచినటువంటి పద్ధతి ఉంది. దీనివల్ల సింగిల్ గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. 5 కేజీలు 10 కేజీల గ్యాస్ సిలిండర్లు కూడా ఎక్కడ మార్కెట్లో దొరకనటువంటి పద్ధతి ఉంది. దీనివల్ల తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ఆధారంగా వంట చేసుకునేటటువంటి వాతావరణం వచ్చింది తప్ప కట్టెలు లేనటువంటి పద్ధతి లేకుండా మేము ఏదైతే గ్యాస్ అందిస్తామని చెప్పినటువంటి మాటలు ఉన్నాయో అవి బోగస్ మాటలు అనేది అర్థమవుతుంది. తక్షణమే కావలసినటువంటి గ్యాస్ సప్లై చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధపడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ఆధారంగా బతికేటటువంటి ప్రతి కుటుంబానికి గ్యాస్ కొరత లేకుండా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని గ్యాస్ ఏజెన్సీల ముట్టడికి మా సంఘం సిద్ధపడిద్ది. జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం.